హాయ్ ఎవరిబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, మరి వాటికి క్లైమేట్ చేంజ్కి ఉన్న సంబంధం, ఈ రెండింటి గురించి మనము తెలుసుకుంటాం. ఏ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తానంటే, బై లిస్టింగ్ డౌన్ వేరియస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. వివిధ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వివరిస్తూ అవి వాతావరణ మార్పులకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో వివరించండి. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, ఈ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అంతా విని పెడుతున్నాం కదా ఈ పదాన్ని. దాని అర్థం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా ఫస్ట్. అందుకోసము దాని డెఫినేషన్ చెప్తాను చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ది నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్. సో ప్రజెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎవరికైనా కానీ ప్రజెంట్ ఇంపార్టెంట్. ప్రజెంట్లో హ్యాపీగా ఉండాలనే ట్రై చేస్తాం. మరి ఫ్యూచర్ సంగతి ఏంటి? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఫ్యూచర్ అంటే మన ఫ్యూచరే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. సో మరి మనకు ఉన్నట్లు అడవులు ఉండాలా, మనకున్నట్లు లివబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలా, మనకున్నట్టు నేచురల్ రిసోర్సెస్ మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఉండాలి కదా. అది ఇక్కడ మనం ఏమంటే వాళ్ళకేమీ లేకుండా మనమే మొత్తం వాడేసుకొని ఎగ్జాస్ట్ చేసేస్తే అది నాన్ సస్టైనబుల్, ఫ్యూచర్ జనరేషన్స్ బతకలేవు. అందుకోసము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సుస్థిర అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు జీడిపి ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ ఫ్యూచర్లో బతకగలగాలి కదా మనిషి. మొత్తం అక్కడి నుంచి లాగేసుకుంటే ఎట్లా మనం? ఇప్పుడు దానికే ఒక 3 సర్కిల్స్ ఇట్లా చూడండి. ఎన్విరాన్మెంట్ ఎట్లా రిలేటెడ్, 3 కీ కాన్సెప్ట్: ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్, సోషల్ డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్లో. సో దిస్ ఈజ్ వయబుల్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ఉండాలా. ఇప్పుడు దానికి ఎకనామిక్ డెవలప్మెంట్కి ఈ మధ్యలో ఇంటర్సెక్షన్ ఏంటి? ఇప్పుడు సస్టైనబుల్ సొసైటీ, సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్, ఇవన్నీ కలిపి మధ్యలో అన్ని 3 ఉంటేనే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ డైమెన్షన్ ఉండాలి, ఎకనామిక్ డైమెన్షన్ ఉండాలి, సోషల్ సామాజిక ఆర్థిక రంగాలకు కూడా ఈ పర్యావరణాన్ని, ఈ 3 రంగాలు ఏదైతే కలిసి ఉంటాయో, ఈ 3 ఎక్కడైతే మనము ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, పావర్టీ ఏమి ఉండకూడదు, ఇవన్నీ ఉంటేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటామన్నమాట. తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది క్లైమేట్ చేంజ్కి ఎట్లా, ఇవన్నీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ చెప్పారు. అలా రిలేటెడ్ ఒకదానికొకటి సంబంధం ఉంది. వీటన్నిటికీ పర్యావరణానికి ఏంటి సంబంధం, క్లైమేట్ చేంజ్కి ఏంటి సంబంధం? సో వాతావరణంలోని మార్పులకి దీనికి సంబంధం ఏముంది? పావర్టీ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1, నో పావర్టీ. ఫస్ట్ థింగ్ వచ్చి పేదరికం ఉండకూడదు, 0 పావర్టీ ఉండాలి. అది ఇట్ ఈస్ ఇంప్లీడెడ్ బై ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ది పూరెస్ట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, గ్రోయింగ్ ఇన్ఎక్వాలిటీ. ఏ కారణాల వలన పావర్టీ ఉంటుంది అంటే, జీడిపి తక్కువ ఉంటుంది కొన్ని కంట్రీస్లో. తర్వాత ఇన్ఈక్వాలిటీస్, ఇప్పుడు ఇండియాలో కూడా బిలియనీర్స్ ఉన్నారు, అన్నానికి లేని వాళ్ళు ఉన్నారు. సో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, కానీ కొంతమంది దగ్గరే ఉంటుంది. ఇంక్రీజింగ్ ఫ్రెజైల్ స్టేట్హుడ్, ఇప్పుడు ఆఫ్రికా అట్లా దేశాలకు వెళ్తే దేశాల్లో మరి స్టేట్హుడ్ ఉండదు, అంటే అక్కడ ప్రభుత్వాలు చాలా వీక్ ఉంటాయి. ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ఇది కూడా చాలా ముఖ్యమైనది. సో క్లైమేట్ చేంజ్ వలన అగ్రికల్చర్ బాగా దెబ్బతింటుంది, అలాగే పావర్టీ కూడా వస్తుంది. సో క్లైమేట్ చేంజ్కి పావర్టీకి లింక్ ఉంది. సెకండ్ది వచ్చేసి నో హంగర్. సో
ఇక్కడ హంగర్ ఉండకూడదు అని చెప్తున్నాం. సో దానికి జీరో హంగర్ మెయింటైన్ చేయాలి. అది పావర్టీ లాంటిదే, కానీ సపరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఉంది. యాజ్ పర్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 135 మిలియన్ సఫర్ ఫ్రమ్ అక్యూట్ హంగర్. అంటే 13 కోట్ల మంది సుమారుగా చాలా భయంకరమైన ఆకలి హంగర్తో బాధపడుతున్నారు. లార్జ్లీ డ్యూ టు మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్స్. ఏం కారణాలు ఉన్నాయి దానికి ఏం చెప్పారు వీళ్ళు? మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్స్, ఇది మెయిన్గా ఆఫ్రికాలో చూడొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చూడొచ్చు. ఇట్లా మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ ఉంది. సో ఈ వాతావరణంలోనే వచ్చే మార్పుల వలన కూడా ఈ హంగర్ ఉంది. సో ఎకనామిక్ డౌన్ టర్న్స్, ఎకనామిక్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డౌన్ టర్న్, కిందికి గ్రోత్ తగ్గిపోవడం. సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఈ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి వస్తే క్లైమేట్ చేంజ్ లీడ్స్ టు మాల్ న్యూట్రిషన్, స్ప్రెడింగ్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా. ఈ మలేరియాకు సంబంధించిన ఈ వైరస్లు అన్ని, ఏ వైరస్లు బ్యాక్టీరియాలు ఏవైతే క్లైమేట్ చేంజ్ వలన ఇంకొంచెం ఈజీగా సర్వైవ్ అవుతున్నాయి. తర్వాత మాల్ న్యూట్రిషన్. ఇప్పుడు ఈ రెండు కారణాలు, ఇప్పుడు చూడండి, పావర్టీ, సో హంగర్, దీనివల్ల మాల్ న్యూట్రిషన్ ఉంటే కూడా మరి న్యూట్రియంట్స్ తక్కువ అయిపోతాయి. సో స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, అంటే పిల్లలు గ్రోత్ ఉండదు, చాలా వీక్ అవుతారు, ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. అది హెల్త్కి కూడా ఈ కారణం ఉంది. హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఆల్ ఆర్ రిలేటెడ్. సో టూ వే రిలేషన్స్ ఉంటాయి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో క్లైమేట్ చేంజ్ వలన ఈ పర్టికులర్ గోల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ గోల్ క్లైమేట్ చేంజ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గోల్ 4 అది ఎడ్యుకేషన్. ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. సో ఇది ఈ గోల్ వలన క్లైమేట్ చేంజ్ అనేది మనం హ్యాండిల్ చేయాలంటే ఎడ్యుకేషన్ అవసరం. చాలామందికి తెలియట్లేదు, ఏదో ఎవరినో బ్లేమ్ చేసుకుంటున్నారు తప్పించి మనుషులనే. ఎందుకు బేసిక్గా ఈ ఆంథ్రోపోజెనిక్ అంటే మానవ సంబంధమైన కారణాల వల్లనే క్లైమేట్ చేంజ్కి వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్లనే ఈ వరదలు వస్తున్నాయి, ఈ కరువులు వస్తున్నాయి. ఈ విషయం అన్నీ అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం కావాలంటే ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. అదే ఇప్పుడు మీరంతా వింటున్నారు. ఈ విషయాలన్నీ స్కూల్లోనే పిల్లలకి చెప్పగలగాలి. సో వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో క్లైమేట్ చేంజ్ వలన ఇట్లా జరుగుతున్నాయా. అవేర్నెస్, ఈ మిటిగేషను, అడాప్షను, ఇంపాక్ట్ రిడక్షన్, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఉంటాయి. కానీ లోతట్టు ప్రాంతాల్లో మనం ఉండకూడదు. ఇట్లా అడాప్షన్ అంటే అక్కడ ఇంపాక్ట్ తగ్గించుకోవడం కోసం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇక్కడ పెద్ద తుఫాన్ రాబోతుంది, ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లం రాబోతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా అని అనుకుంటాం, కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వలన కొత్తగా చాలా ప్రాంతాలు ముంపు ప్రాంతాలు అవుతున్నాయి. చాలా భయంకరమైన వాతావరణమైన మార్పులు వస్తున్నాయి. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మనము. దానికి ఎడ్యుకేషన్, విద్య. తర్వాత జెండర్ ఈక్వాలిటీకి క్లైమేట్ చేంజ్కి ఏంటంటే, క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ జనరల్ న్యూట్రల్. అంటే ఉమెన్ ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది ఈ క్లైమేట్ చేంజ్. స్త్రీలకే ఎక్కువ కష్టం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో దూరంగా పోయి నీళ్ళు తీసుకురావాల్సి రావచ్చు. వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి వండి పెట్టాలి, వాళ్ళకి ఆహారం సరిపోకపోవచ్చు, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. బీయింగ్ ఫ్రీక్వెంట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, ఫుడ్ అండ్ ఎనర్జీ ఫర్ కుకింగ్. సో దానికి కట్టెలు కొట్టుకొచ్చి మరి అట్లా వంట చేసే కుటుంబాలు కూడా ఇంకా ఉన్నాయి. మళ్ళీ హీటింగ్, ఉమెన్ సఫర్ డిస్ప్రపోర్షనేట్లీ. మెన్ అందరూ సఫర్ అవుతారు, ఎక్కువగా ఉమెన్ సఫర్ అవుతారు, ఎక్కువగా పేదలు సఫర్ అవుతారు. సో ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. అలాగే జెండర్ ఈక్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంది.
అది మనము అర్థం చేసుకోవాలి ఈ క్లైమేట్ చేంజ్తో. ఎప్పుడైనా బలహీనంగా ఉండే వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది మొట్టమొదట. తర్వాత శానిటేషన్ గురించి వస్తే, పరిశుభ్రత. క్లైమేట్ చేంజ్ ఈస్ చేంజింగ్ అవర్ వాటర్ త్రూ ఫ్లడ్స్. సో ఇది క్లీన్ వాటర్ శానిటేషన్. ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లడ్స్ వస్తే వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అన్నట్టు అయిపోతుంది. ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాయి కానీ తాగడానికి లేదు. రీసెంట్గా ఇప్పుడు కడప జిల్లా లేకుంటే అక్కడ వరదలు వచ్చినప్పుడు తాగడానికి నేను కనుక్కున్నాను, కొంతమంది మనకు బంధువులందరితో మాట్లాడితే 3 రోజుల నుంచి డ్రింకింగ్ వాటర్ లేదు అని చెప్తున్నారు. మొత్తం నీళ్ళు వచ్చేసాయి ఇళ్ళలోకి. ఆ వరద నీళ్ళు తాగినామంటే జబ్బులు వస్తాయి కదా, తాగలేం కదా. సో బురదంతా ఉంటుంది. సో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి. తర్వాత వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి. సో నీళ్ళు మళ్ళీ ఏముండవు, మళ్ళీ తాగడానికి ఉండదు. సో డ్రింకింగ్ వాటర్కి ఈ ఫ్లక్చుయేషన్స్, ఈ క్లైమేట్ చేంజ్ వలన వాటర్ సఫిషియెంట్ ఉండదు. డ్రాట్స్ వస్తాయి, కరువులు, వరదలు. సీ లెవెల్స్ కూడా పెరగడం. ఈ కారణంగా క్లీన్ వాటర్ శానిటేషన్ ఇబ్బంది అవుతుంది. సో క్లైమేట్ చేంజ్కి వాటర్కి అది లింక్. సో 7 వచ్చి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఇది చాలా డైరెక్ట్ లింక్ ఉంది, అఫోర్డబుల్ ఎనర్జీ. ఎందుకంటే ఈ మొత్తము గ్లోబల్ వార్మింగ్ వస్తుండేదే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల. అంటే కోల్, మరి పెట్రోలియం, కోల్, ఈ రెండే మెయిన్ సోర్సెస్ మనకి. అక్కడి నుంచినే కార్బన్ ఎమిషన్స్ అవుతున్నాయి. కాబట్టే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో క్లీన్ ఎనర్జీ ఉందనుకోండి, ఎనర్జీ ఈజ్ ది డామినెంట్ కాంట్రిబ్యూటర్ టు క్లైమేట్ చేంజ్, అకౌంటింగ్ ఫర్ 60% ఆఫ్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ దీనివల్లనే వస్తుంది. కాబట్టి క్లీన్ ఎనర్జీ అనే ఆబ్జెక్టివ్ మనం కనుక సాటిస్ఫై చేయగలిగితే, గోల్ అచీవ్ చేయగలిగితే క్లైమేట్ చేంజ్ని కూడా మనము ఆపగలగచ్చు. కాబట్టి దోస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ అన్నమాట, సోర్స్ అది. తర్వాత డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. దానికి క్లైమేట్ చేంజ్కి ఏంటి? ది కరెంట్ వార్మింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ న్యాచురల్ అండ్ హ్యూమన్ సిస్టమ్స్. సో హ్యూమన్ సిస్టమ్స్, న్యాచురల్ సిస్టమ్స్ దెబ్బతినడం వలన ఎకనామిక్ గ్రోత్ ఇప్పటికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అలా వెళ్ళే కొద్దీ ఈ అగ్రికల్చర్ చాలా అఫెక్ట్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని వేరే ఇండస్ట్రీస్ కూడా అఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతీస్తుంది క్లైమేట్ చేంజ్. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ పరిశ్రమలు, ఇన్నోవేషన్ అవన్నీ కూడా ఎట్లా సంబంధం అంటే, ఇన్నోవేషన్ ఇన్ ఇండస్ట్రీ కెన్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో మంచి ఇన్నోవేటివ్గా థింక్ చేసి కొత్త టెక్నాలజీస్, ఏది క్లీన్ టెక్నాలజీస్ కానీ మనం ఫాలో అయినామంటే ఎమిషన్స్ తగ్గుతాయి. ఎస్పెషలీ ఎఫ్ గ్యాసెస్ అన్నీ అక్కడి నుంచి వస్తుంటాయి, ఇండస్ట్రీ నుంచి. సో మీథేన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నిటిని మనము కంట్రోల్ చేసుకొని ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచుకొని అలా వెళ్ళామంటే, ఇండస్ట్రీ నుంచి కూడా మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ కాబట్టి అక్కడి నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయి. కాబట్టి మన పొగ్గట్టాలు మనం చూస్తూనే ఉంటాం కదా, అదనమాట. అది తగ్గిస్తే అక్కడే క్యాప్చరింగ్, CCUS, కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, అవి కన్నా ఇండస్ట్రీలో చేయగలిగామనుకో అప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి. ఇంకా రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ బై డిస్ప్రపోర్షనేట్లీ అఫెక్టింగ్ ది పూరెస్ట్ అండ్ మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్. Climate change and natural disasters contribute to exacerbate existing inequalities within and across countries. Between పూర్ కంట్రీస్ ఇంకా పూర్ అయిపోతాయి క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఒక కంట్రీలో కూడా పూర్ పీపుల్ పూర్ అయిపోతుంటారు, రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి తేడా అనేది అలా పెరిగిపోతూనే ఉంటుంది.
సో కాబట్టి డిస్ప్రపోర్షనేట్లీ అఫెక్ట్ చేస్తుంది, ఇది పూర్ పీపుల్నే ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది. ఇట్లాంటి ఏ ఉపద్రవాలు వచ్చినా ఫస్ట్ పేదలు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఉండడానికి 4 చోట్ల ఉండడానికి వీలు కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వీళ్ళకి ఎక్కడికి వెళ్తారు, అక్కడ వీళ్ళకి స్లమ్స్ లాగా ఉంటాయి, అవి కొట్టుకొని పోతాయి. ఇంక ఎక్కడ బతుకుతారు వాళ్ళు? వాళ్ళకున్న చిన్న చిన్న వస్తువులు, దుప్పట్లు, మరి ఆహార సామాగ్రి అంతా పోతుంది. సో వాళ్ళు అఫెక్ట్ అయినంతగా రిచ్ పీపుల్ అఫెక్ట్ కారు కదా. సో ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అంటే ఈ నగరాలు ఎట్లయితుందంటే అర్బన్ ఏరియాస్ ఆర్ ఆల్సో ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. అర్బన్ ఏరియాస్లో చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తుంది. కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ చేంజ్, పర్టికులర్లీ వల్నరబుల్ టు క్లైమేట్. 2 రకాలుగా చూడొచ్చు. సో ఈ సిటీస్ చూసుకుంటే సిటీస్ వలన గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, అంటే క్లైమేట్ చేంజ్ అనుకోండి, క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ వలన సిటీస్ అఫెక్ట్ అవుతున్నాయి. 2 సిటీస్లో గ్రీన్ బిల్డింగ్స్ పెట్టుకోవాలి, అట్లంతా చేయట్లేదు కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయి. దానివల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు సిటీస్ అఫెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ సిటీస్లో వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్లడ్డింగ్ వస్తుంది. రీసెంట్గా చూస్తూనే ఉన్నాం మనము. చాలా సిటీస్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, చాలా ప్రాబ్లం అయిపోద్ది. కొంచెం ఎక్కువ వాన పడితే కూడా అన్నీ మరి ఆ డ్రైన్స్ సరిపోవట్లేదు, ముందుటివి కొన్ని ఆక్యుపై చేసేసుకున్నాము. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ కాదనమాట ఈ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఈ చేంజ్డ్ క్లైమేట్ వలన. ఇంకా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఏసీలు పెట్టేసుకొని, డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని ఫాసిల్ ఫ్యూయల్ వాడేసుకుంటూ పోతున్నాము. రెస్పాన్సిబుల్ కాదు అది, ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. ఒకటి అవసరమైన చోట ఒక 5 జతలు ఉంటే చాలు బట్టలు, 50 జతలు కొనేస్తున్నారు. మరి ఇలాగ డబ్బులు ఉన్నాయి కదా అని కన్జంప్షన్ పెరిగిపోతుంది విపరీతంగా. దానివలన ఎనర్జీ కన్జంప్షన్ కావచ్చు, లేకంటే రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో, ఓవర్గా చేయడంలో డిప్లీట్ అవుతుంటే నాన్ సస్టైనబుల్ అవుతుంది అది. సో ఇంకొకటి చూస్తే వేస్టేజ్ ఆఫ్ ఫుడ్, చాలా భయంకరంగా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. మరి ఒకవైపు ఆకలి ఉంది, తర్వాత యూజింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ లైట్ బల్బ్స్. సో వేస్టేజ్ తగ్గించి ఎనర్జీ ఎఫిషియెంట్ లైట్ బల్బ్స్ వాడడం, ఇట్లాంటివి చేయడం వలన కొన్ని ఉదాహరణలు మాత్రమే సస్టైనబుల్ అవుతుందన్నమాట. అంటే కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కన్జ్యూమర్కి. అంతా గవర్నమెంట్లు ఎవరో చేసిస్తారని కాదు, ఇది మనమే చేయాలి. సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అంటాం దీన్ని. తర్వాత క్లైమేట్ యాక్షన్ అంటే 13, ఇది గుర్తుపెట్టి డైరెక్ట్గా క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసం ఎఫెక్ట్స్, అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, అది క్లైమేట్ యాక్షన్ 13 గోల్. తర్వాత లైఫ్ బిలో వాటర్ 14, ఓషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వల్ల మనము పెద్ద పట్టించుకోము సముద్రాల గురించి. అవి వాటర్ బాడీసు, వాటి లోపల ఉన్న లైఫ్, ఫిష్ కావచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ వలన, ఓవర్ ఫిషింగ్ వలన, క్లైమేట్ చేంజ్ వలన, వీటన్నిటి వలన చాలా ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతున్నాయి. సో ఈ థర్మల్ స్ట్రెస్ ఎక్కువైందనుకోండి, సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. థర్మల్ స్ట్రెస్ అంటే టెంపరేచర్ పెరిగితే. సో ఇదంతా కూడా కోరల్ రీఫ్స్ దెబ్బతింటాయి. దానివల్ల మళ్ళీ కార్బన్ సింక్ లాగా సముద్రం పనిచేయదు, కాబట్టి మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గోల్ 15 వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్ చూసినామంటే డిఫారెస్టేషను, డిజర్టిఫికేషను. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే డిఫారెస్టేషన్, డిజర్టిఫికేషన్ వలన అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ దెబ్బతినడము, అది ఇట్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్. ఆ క్లైమేట్ చేంజ్ వలన మళ్ళీ ఇది కూడా అవుతుందన్నమాట, డిఫారెస్టేషన్ అవుతుంది. డిఫారెస్టేషన్ వలన క్లైమేట్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ వలన కూడా మళ్ళీ డిఫారెస్ట్ అవుతుంది. అది ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యడం వార్మర్ ఉంటుంది, అప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతాయి. అది ఒక మెయిన్ రీజన్ అనమాట. డెజర్టిఫికేషన్ వలన కూడా అవుతుందన్నమాట. ఎందుకంటే డెజర్టిఫికేషన్ అంటే అక్కడ గ్రీనరీ ఇంకా ఉండదు, కాబట్టి అది సింక్ లాగా పనిచేయదు అనమాట, కార్బన్ని అబ్జార్బ్ చేసుకోదు.
మళ్ళీ క్లైమేట్ చేంజ్ వలన డెజర్ట్స్ ఎక్కువైతాయి. ఆ రెండు ఒకదానికొకటి ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక విష వలయం అంటారు దీన్ని. తర్వాత 16వ వచ్చేసి పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. క్లైమేట్ చేంజ్ కెన్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ది డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మిటిగేట్. చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఇవన్నీ బలమైన వ్యవస్థలు ఉంటేనే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకోండి, చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పాలసీస్ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుకూలంగా వాళ్ళ బేస్ చేసుకొని వచ్చినాయి. సో ఇన్స్టిట్యూషన్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. తర్వాత లాస్ట్ది ఇది పార్ట్నర్షిప్. అందరూ కలిసి చేయాల్సిన పని క్లైమేట్ చేంజ్ని. అంటే ఉమెన్, యూత్, ఎన్జిఓస్, ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్స్ అందరూ కలిస్తేనే క్లైమేట్ చేంజ్ అనేది మనం కంట్రోల్ చేయగలము. ఇది 17 క్లైమేట్ అంటే సస్టైనబుల్ గోల్స్. అన్నిటికీ క్లైమేట్ చేంజ్ ఎలా రిలేటెడ్ అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు పేపర్ పెన్ తీసుకొని ఇప్పుడు 17 గోల్స్ రాసుకుంటా వెళ్ళిపోండి. చాలా ఇంపార్టెంట్. గోల్ నెంబర్ 13 ఏది అంటే క్లైమేట్ యాక్షన్. అలాగా చెప్పేస్తాను టక్క 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 నోట్కి వచ్చేలా. తర్వాత ఒక్కొక్కటి క్లైమేట్ చేంజ్కి ఎలా ఆల్ ఆర్ రిలేటెడ్, ఒకదానికొకటి రిలేటెడ్. ఇప్పుడు నేను ఈరోజు క్లైమేట్ చేంజ్తో ఇవన్నీ ఎలా రిలేటెడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 81010101 405060 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లేకుంటే 85 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే ఇస్తాను. Thank you once again. Have a good day. Bye bye.